లిక్కర్ విషయమే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు రెస్ట్రిక్ట్ చేద్దాం, మద్యపాన నిషేధమే అన్నాడు. తర్వాత ఏమన్నాడు 5 స్టార్ హోటల్లోనే అమ్ముతా అన్నాడు. అంచేత ఇబ్బడముబ్బడిగా రేట్లు పెంచాడు. రేట్లు ఎవరికి? ప్రైవేట్ వ్యక్తులకి పెంచేవాళ్ళే కదా. ప్రభుత్వం స్పిరిట్ కొని దాని వ్యాపారానికి ఇంత రేటు ఫిక్స్ చేసి అమ్మింది. ఎవరితో? అబ్కారీ వ్యవస్థ త్రూగా. అబ్కారీ వ్యవస్థ ఆఫీసర్సే కూర్చుని అమ్మారు. ఆ సేల్స్లో ఇప్పుడు ఒక బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ఇన్ని బాటిల్ తీసుకొచ్చాను, ఎన్నో లెక్క లేకుండా ఈ బాటిల్ తీసుకెళ్ళి దీంతో పాటు ఇవి తీసుకెళ్ళామని చెప్పాడు ఎవడైనా? ఈ రేటు ప్రభుత్వమే ఫిక్స్ చేసింది కదా. దాని 250 రూపాయలు 99 కోటరీలు అమ్మేస్తుంది, 250 అన్నాడు, అయితే 350 అన్నాడు. 350 ఆడు క్యాషే తీసుకున్నాడు అనుకో, ఆ 350 తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి కట్టాలా అక్కర్లేదా? లేదు, జేబులో పెట్టేసుకున్నాడు. ఎవడు జేబులో పెట్టుకుంటాడు? అబ్కారీ ఆఫీసర్సే కదా. ఈ అబ్కారీ ఆఫీసర్ ఎవరైనా పట్టుకున్నాను ఇప్పటికీ, అది మాత్రం చెప్పడు. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు తినేసాడు. నేలమాలిగలు, తాడేపల్లి భవనంలో కింద గోతులు తవ్వి దాని నిండా డబ్బులు. ఊరు ఎంత డబ్బులు అంటే, ఓ పక్క బెవరేజ్ కార్పొరేషన్ త్రూగా 20,000 కోట్లు అప్పు చేశాడు ఆయన. ఎలా? విడతల వారీగా 4,000 కోట్లు 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లు ఇప్పుడు నువ్వు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. నువ్వు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటావు తల్లి, ఏడు చేస్తావు నువ్వు? నీ పే స్లిప్పులు తీసుకెళ్తావు, అడిగి చూపిస్తావు బ్యాంక్ వాడికి. అంటే అప్పుడు ఏడు చేస్తాడు, నీ శాలరీకి 45 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసి నీకు లోన్ ఇస్తాడు. అంటే నువ్వు 45 నెలల పాటు, 40 సంవత్సరాల పాటు, లేదా 30 సంవత్సరాలకి, 20 సంవత్సరాల పాటు నువ్వు లోన్ తీర్చడానికి నీకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఇది శాలరీ అని ఆడు ఒక అజంప్షన్కి వస్తాడు. అలా లోన్ ఇచ్చినప్పుడు కూడా అజంప్షన్, ఈ లిక్కర్ సేల్స్ ఎంత ఉంటాయనే కదా అజంప్షన్కి వస్తాడు. కానీ వీళ్ళ అజంప్షన్స్ ప్రకారం వీళ్ళు ప్రిజంప్షన్స్, అజంప్షన్స్, వీళ్ళకి ప్రీకన్సీవ్డ్ నోట్స్ అవన్నీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద వేసేయాలి. లాస్ట్కి ఏడి లాక్కోలేక పీక్కోలేక సస్తున్నారు. ఏం చేయగలుగుతారు? ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈ మధ్యలో అమిత్ షా ఏది తీసుకెళ్ళినా టంగమన జల్ల కొడుతుండు. మీకు ఇక్కడ తోలుబొమ్మలాట ఆడిస్తుంటే ఎగేసుకుని నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో అని అడుగుతుండు. అడిగితే ఏంటి చెప్తారు వీళ్ళు? సార్ మాకు ఇచ్చిన టాస్క్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఎలా అని అడుగుతుండు. ఎక్కడ దొరికిపోయారు సార్, వేసేద్దాం. ఎలా ఏడు దొరికారు చెప్పంటే అబద్ధం చెప్పా, ఏదో అడుగు, ఇదే స్టోరీ చెప్తుండ్రు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడికి వస్తారు. ఆ ఛానల్లో ముసలోళ్ళు కూర్చోపెట్టి 1 2 3 అని చూడు, డైరెక్టర్ క్లాప్ కొట్టగానే ముసలోళ్ళు హూ కిల్డ్ బాబాయ్, అక్కకేసి వెళ్ళికి అన్యాయం చేసేసాడు, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశాడు, ఎమ్మెల్సీ వెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. పోలీస్ వ్యవస్థ అలా ఆవిడ ఎబ్స్కాండ్లో ఉంది. ఆ లక్ష్మి అట ఆవిడ పేరు, ఎదుగుతున్నారు వాళ్ళు. ఈయన జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరు? ఎమ్మెల్సీ అనంతబాబుని. అడిగి 116 రోజులకో 2 రోజులకో అడిగి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. అదేంటది అదేంటదంటే మర్డర్ చేసిన దానికి వెళ్ళి మధ్యలో తీసుకెళ్ళి ఊరేసేస్తాడు ఎవడన్నా?